ఫేస్బుక్ తెలుగు విద్యార్థుల డాలర్ డ్రీమ్స్ ను తారుమారు చేసింది. ఫేస్బుక్ లో స్నేహితులకు పంపిన సమాచారం చివరి నిమిషంలో వారిని ఇంటిదారి పట్టేలా చేసింది. అవును, ఇది నిజమే. తెలుగు విద్యార్థుల కొంప ముంచిన ఫేస్బుక్. యుఎస్ చదువుల సమాచారం ఫేస్బుక్ లో పంచుకున్న స్టూడెంట్స్. అనుమానంతో ఆరా తీసిన ఇమ్మిగ్రేషన్ అధికారులు. విదేశీ చదువుల్లో లొసుగుల గుట్టురట్టు. ప్రశ్నించి వెనక్కి సాగనంపిన ఇమ్మిగ్రేషన్ అఫీషియల్స్. యువతకు అత్యంత చేరువైన సామాజిక మాధ్యమాల్లో ఒకటి ఫేస్బుక్. సమాచారం ఇచ్చిపుచ్చుకోవడానికి ఇదో కేర్ ఆఫ్ అడ్రస్. అందుకే యూత్ దీన్ని ఓ రేంజ్లో వాడేస్తోంది. కానీ దీని వినియోగంలో అత్యుత్సాహం చూపిస్తే తిప్పలు తప్పవు. యుఎస్ చదువుల కోసం పోటీ పడుతున్న తెలుగు విద్యార్థులకు సరిగ్గా ఇలాంటి అనుభవమే ఎదురైంది. వందలాది మంది విద్యార్థులు కేవలం 2 విశ్వవిద్యాలయాల్లోనే ఎందుకు చేరుతున్నారంటూ అమెరికా ఇమ్మిగ్రేషన్ అధికారులకు వచ్చిన అనుమానం తెలుగు విద్యార్థుల కొంప ముంచింది. మన విద్యార్థుల ఫేస్బుక్లను అధికారులు తనిఖీ చేశారు. ఇక్కడే వాళ్ల డ్రీమ్స్ కు డోరు పడింది. చదువుకోవడానికి అవసరమైన డబ్బును బ్యాంకు ఖాతాలో ఉండేలా ఎలా చక్కబెట్టింది, ఇతర స్థిరాస్తులు ఉన్నట్లు ఎలా చూపింది సహా పలు కీలక అంశాల సమాచారాన్ని స్నేహితులతో పంచుకున్నారు. దీన్ని చూసిన ఇమ్మిగ్రేషన్ అధికారులు స్టూడెంట్స్ అదుపులోకి తీసుకుని విచారించారు. దీంతో విదేశీ చదువుల ప్రయాణంలో లొసుగుల గుట్టురట్టయింది. వారి సమాధానంతో సంతృప్తి చెందని ఇమ్మిగ్రేషన్ అధికారులు తెలుగు విద్యార్థులను వెనక్కి పంపించారు. ఇమ్మిగ్రేషన్ అధికారులు క్షుణ్ణంగా తనిఖీ చేసి ప్రశ్నిస్తుండటంతో తెలుగు విద్యార్థులు జాగ్రత్త పడుతున్నారు. ముఖ్యంగా సిలికాన్ వ్యాలీ యూనివర్సిటీ, నార్త్ వెస్టర్న్ పాలిటెక్నిక్ కళాశాలలో ప్రవేశాలకు అనుమతులు పొందిన వారితో పాటు బ్యాంకు ఖాతాలు, స్థిరాస్తులకు సంబంధించి నకిలీ ధ్రువపత్రాలు చూపిన వారంతా అమెరికా ప్రయాణాన్ని వాయిదా వేసుకున్నారు. కొందరు కన్సల్టెన్సీల నిర్వాహకులు సైతం తాత్కాలికంగా వాయిదా వేసుకోమని విద్యార్థులకు సూచించినట్లు సమాచారం. మరికొందరు విద్యార్థులు తమ ప్రవేశ అనుమతికి I-20 అందినా వీసా దరఖాస్తు చేసుకోకుండా వేచి చూసే ధోరణిలో ఉన్నారు. భారత విదేశీ మంత్రిత్వ శాఖ ఈ విషయంలో అమెరికా ప్రభుత్వంతో సంప్రదింపులు జరుపుతున్నందున మరో 1-2 వారాల్లో సమస్య సద్దుమణుగుతుందని విద్యార్థులు భావిస్తున్నారు. ఏదేమైనా ఫేస్బుక్ లో తెలుగు విద్యార్థుల అత్యుత్సాహం వారి జీవితాలను డైలమాలో పడేసింది. ఈ గండం నుంచి ఎలా బయటపడాలో తెలియక తర్జన భర్జనలు పడుతున్నారు. జనరల్ డెస్క్, సాక్షి న్యూస్.